మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. ప్రియులారా, మన ధ్యాన గ్రంథము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము ఉపదేశమును అంగీకరించుట. ఉపదేశము అనగా మన మేలు కోరి, మన క్షేమం కోరి, మన బ్రతుకునందు శ్రేష్టమైనవి, ఉన్నతమైనటువంటివి పొందుకొనటానికి అవసరములుగా చెప్పబడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు. ముఖ్యంగా ఈ సామెతల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు తండ్రి తన కుమారుడికి ఉపదేశిస్తున్న మాటల వలె, గురువు ఒక శిష్యునికి ఉపదేశిస్తున్నటువంటి మాటల వలె, మన దేవుడు మన మేలు కోరి, మనం క్షేమం కోరి ఉపదేశించేటటువంటి మాటలు చాలా ఉన్నాయి. అందుకని ఈ గ్రంథంలో ఉపదేశము ఎలుగులంటిది అన్నాడు, ఉపదేశము జీవము లాంటిది అన్నాడు, ఉపదేశము ఇదో గడ్డి మీద కురియు వానలాంటిది అన్నాడు. 23వ అధ్యాయం 23వ వచనం చదివితే, ఉపదేశమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము అంటున్నాడు. వీటన్నిటిని బట్టి మనం చూస్తే ఉపదేశం అంగీకరించటం, ఉపదేశమునకు లోబడటం ఎంత శ్రేష్టమైనటువంటి జీవితమో తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఉపదేశమును అంగీకరించేటటువంటి వారిగా మనం ఉండాలి. అందుకనే లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. ఉపదేశమును అంగీకరించే జీవితాలు ఎలాగుంటాయో, ఉపదేశమును అంగీకరించేవారు ఏం పొందుకుంటారో, వారి భవిష్యత్తు ఎలాగుండబోతుందో, వారి జీవితం ఎలాగుండబోతుందో లేఖనాలను మనం పరిశీలిద్దాం. మీరు 8వ అధ్యాయము 33వ వచనం చదవగలిగితే, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై యుండుడి. ప్రియులారా, మొదటి విషయం చెబుతున్నాడు, ఉపదేశమును అంగీకరించేవారు జ్ఞానముగా నడుచుకుంటారు. ఈ రోజుల్లో చూడండి, చాలామంది మూర్ఖులుగా, మూఢులుగా, మూర్ఖమైన మార్గాల్లో వక్రమైన జీవితాలు జీవిస్తూ తమ్మును తాము, తమ భవిష్యత్తులను, తమ జీవితాలను, తమ కుటుంబాలను తమ చేతులతో పాడు చేసుకుంటున్నటువంటి వారిని మనం చాలామందిని చూస్తున్నాం. అటువంటి వారిని చూస్తున్నప్పుడు మనం ఆలోచించుకోవలసిన విషయం ఏంటంటే, వారు దేవుని ఉపదేశానికి లోబడని వారని. ఈరోజు ఒకవేళ మేము దేవుని పిల్లలము అనుకుంటూ నీలో మూర్ఖత్వం ఉంటే, నీలో మూర్ఖమైన ప్రవర్తన ఉంటే, నీవు దేవుని ఉపదేశానికి లోబడట్లేదని అర్థం. వాక్యం ఇక్కడ వివరిస్తూ ఉంది, ఉపదేశమును అవలంబించేవాడు, అంగీకరించేవాడు జ్ఞానంగా ఉంటారని, జ్ఞానము కలిగి నడుచుకుంటారని. ఇంకా అంత మాత్రమే కాదు, 15వ అధ్యాయం 33వ వచనం చదివితే అక్కడ 31వ వచనం, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసం లభించినట్టున్నాడు.
ఉపదేశాన్ని అంగీకరించేవాడు జ్ఞానంగా నడుచుకోవటం మాత్రమే కాదు, వాళ్ళు ఎవరితో ఉండటానికి ఇష్టపడతారంటే, ఎవరి చెంతను ఉండటానికి ఇష్టపడతారంటే, ఎవరితో సహవాసం చేస్తారంటే జ్ఞానుల సహవాసం చేస్తారంట. మరొక చోట 9వ అధ్యాయం అంటాడు, భక్తిహీనుల్ని గద్దించేవాడు అవమానం కలుగుతుందన్నాడు. అపహాసుకుణ్ణి గద్దిస్తే వాడు మనల్ని దేశిస్తాడంట. అదే జ్ఞానం గలవాడిని గద్దించి వానికి ఉపదేశం చేస్తే ఏమంటున్నాడు తెలుసు, అక్కడ వాడు మరింత జ్ఞానం నందును, వాడు మనల్ని ప్రేమించును అంటున్నాడు. అంటే యోచన చేస్తారు, ఎందుకు ఈ మాటలు నాకు చెబుతున్నారు, నా సేవకులు ఎందుకు చెబుతున్నారు, నా తల్లిదండ్రులు ఎందుకు చెబుతున్నారు, నా దేవుడు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు అని యోచిస్తూ పరిశీలించి ఆ ఉపదేశాన్ని ఆలకించి అంగీకరించి మరింత జ్ఞానంగా నడుచుకుంటారు. ఈ మాటలు వింటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలాగున్నాయి? ఒకసారి మనల్ని మనం యోచించుకొనగలిగిన వారుగా, పరిశీలించుకొనగలిగినటువంటి వారుగా ఉండాలి. రెండవది, మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ప్రియులారా, దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవారు బ్రతుకుతారు. ఒకప్పుడు అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన అపారమైనటువంటి ప్రేమ చేత క్రీస్తు ద్వారా మనకు విడుదలను, పాప క్షమాపణను, రక్షణ భాగ్యాన్ని దయచేశారు. ఉపదేశాన్ని అంగీకరించి వాక్యాన్ని పట్టుకొనుట చేతే మన రక్షణ పొందాం. కానీ ఈరోజు దేవుని పిల్లలుగా మరలా ఏ ఉపదేశం ద్వారా మనం రక్షణ పొందామో, ఏ ఉపదేశం ద్వారా దేవుని బిడ్డలుగా మనం చేయబడగలిగామో, చాలామంది ఆ ఉపదేశాన్ని విడిచి, సువార్త క్రమాన్ని విడిచి తమకు తాము పాడు చేసుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోతున్నారు. బాగుగా బ్రతికిన స్థితిలో ఉండి సచ్చినటువంటి వారుగా కనపడుతున్నారు. ఆధ్యాత్మికంగా పతనం అయిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. కనుక ఈరోజు మనలో ఎవరము అలాగ ఉండకుందుముగాక. వాక్యంలో దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు కదా, ఆయన ఉపదేశాన్ని అంగీకరించేవారు బ్రతుకుతారు అనగా ఆత్మీయంగా పరిపూర్ణమైనటువంటి ఎదుగుదలలో ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికంగా జీవం కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, రక్షణలో ఎదుగుతున్నటువంటి వారు అని అర్థం. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. ఈరోజు నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంది? సాధ్య సంఘంతో అన్నట్టు నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడు అన్న స్థితిలో ఉందా? లేకపోతే ఆధ్యాత్మికంగా రక్షణలో సజీవంగా జీవం కలిగి దేవుల్లో జీవించేటటువంటి స్థితిలో ఉన్నావా? ఒకసారి యోచన చేయి. ఉపదేశాన్ని అంగీకరించేవారు బ్రతుకుతారు. మూడవది మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయము 33వ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. ప్రియులారా, మూడవది ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవారు నెమ్మది కలిగి సురక్షితంగా ఉంటారు. అనగా కీడును గూర్చిన భయం, శాపమును గూర్చిన భయం, లోకపరమైన ఏ ప్రభావాలు గూర్చినటువంటి భయం లేకుండా నెమ్మది కలిగి సురక్షితంగా ఉంటారు. చూడండి,
ఉపదేశములో ఎంత క్షేమము, ఎంత భద్రతను దేవుడు దాచి ఉంచాడో. ఈరోజు ప్రతిదానికి నువ్వు భయపడుతున్నావంటే నిన్ను గూర్చిన భయం, నీ కుటుంబాన్ని గూర్చిన భయం, నీ భవిష్యత్తును గూర్చిన భయం, ఈ భయంలో నువ్వు మునిగి నువ్వు జీవిస్తున్నావంటే నీ జీవితాన్ని ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. నీ జీవితంలోనికి నువ్వు తొంగి చూసుకోవాలి. నీలో ఉపదేశానికి అవకాశం ఉందా? నువ్వు దేవుని ఉపదేశాన్ని అంగీకరించి నడుచుకొనగలిగే జీవితం నీకుందా? ఒకసారి ఆలోచన చేయగలిగేటటువంటి వారుగా ఉండాలి. 112వ కీర్తన అంతట్లో రాస్తాడు, దేవుని ఉపదేశాన్ని అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేనికి భయపడ్డని, ఏ పరిస్థితులకి భయపడడని, అపాయానికి భయపడడని, దుర్వార్తకు భయపడడని, శత్రువుకు భయపడడని, కీడుకు భయపడడని, శాపానికి భయపడడని. ఎందుకంటే వారు దేవుని కలిగి దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారు కనుక వారు నెమ్మది కలిగి సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే అలాగ నెమ్మదితో సురక్షితంగా మనల్ని ఉంచగలిగేవాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన తన యందు భయభక్తులు కలిగి తన ఉపదేశాన్ని అంగీకరించే వారిని ఎన్నటికీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు గనుక, ఆయన మరిచిపోయేవాడు కాదు గనుక వారు నెమ్మది కలిగి సురక్షితంగా ఉంటారు. ఈరోజు మరి ఆ సురక్షితం, ఆ ధైర్యం, నిబ్బరం నీలో ఉందా? ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో. 4వది మనం పరిశీలన చేస్తే 10వ అధ్యాయం 17వ వచనం మనం చదవగలిగితే అక్కడ మరొక మాట తెలియజేస్తున్నాడు. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. ప్రియులారా, ఉపదేశాన్ని అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. పరమనకు పోయేటటువంటి జీవ మార్గం. ఇది భక్తి కలిగినటువంటి వారి లక్షణం. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి వారి జీవిత విధానం. రాయబడింది, బుద్ధిమంతుడైతే పాతాళాన్ని తప్పించుకొని పరమునున్నటువంటి జీవ మార్గమునకు పోవటానికి తను తాను సిద్ధపరచుకుంటాడన్నాడు. ఈరోజు మరి నువ్వు ఏ మార్గంలో ఉన్నావు ఒకసారి ఆలోచించేయాలి. లోక మార్గం విశాలమైనటువంటిది, కానీ అది నిత్య నాశనానికి నడిపిస్తుంది. దేవుడు ఏర్పరిచిన ఇరుకు మార్గం, ఇది ఇరుకే కానీ దీనిలో జీవం ఉంది. జీవ మార్గమే నిత్య మార్గం. భక్తుడు ప్రార్థిస్తాడు కదా, నీకు ఆయాసకరమైన జీవితం నాలో ఉంటే తొలగించయ్యా, తీసేయ్యా, నిత్య మార్గాన నన్ను నడిపించయ్యా అంటాడు. మరొక చోట అంటాడు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. ప్రియులారా, ఉపదేశాన్ని అంగీకరించుట్లో ఎంత గొప్ప దీవెన ఉందో చూడండి. ఈరోజు మన ఆశ, మన నిరీక్షణ, మన ప్రార్థన ఏం తెలుసా? జీవ మార్గంలో ఉండాలనేదే కదా. మరి ఆ జీవ మార్గం నుండి పరమునకు చేరుకొనగలిగినటువంటి వారుగా ఉండాలంటే ఉపదేశమును అంగీకరించేటటువంటి జీవితం ఈరోజు మనకు కావాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, లేకపోతే నువ్వు జీవిస్తున్న జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా ఉపదేశాన్ని అంగీకరిస్తున్నావా? ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉంటే నీ మేలు కోరి, నీ క్షేమం కోరి నిన్ను పిలిచి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుని ఉపదేశమును వినటానికి నువ్వు సిద్ధపడాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఉపదేశాలు మనకు కష్టంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అందులో ఎంత గొప్ప జీవం ఉందో చూడండి. వారు జ్ఞానంగా నడుచుకుంటారని, వారు బ్రతుకుతారని, నెమ్మది కలిగి సురక్షితంగా ఉంటారని, జీవ మార్గములో ఉంటారని. ఎంత అద్భుతమైన మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. మరి
ఎంతకాలం ఆయన ఉపదేశాన్ని తిరస్కరించి, తృణీకరించి, నిరాకరించి జీవించేవారుగా ఉన్నాం. దేవుని ఉపదేశాన్ని వినటానికి, దేవుని ఉపదేశాన్ని అంగీకరించడానికి మళ్ళీ మనం తీర్మానించుకుందాం, నిశ్చయించుకుందాం. దేవుడు అనుగ్రహించే ప్రతి ఈవులు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, స్తోత్రాలు. ఈ మాటలైన ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ బిడ్డలుగా మీ ఉపదేశాన్ని అంగీకరించి జీవించే జీవితాలను దయచేయండి అయ్యా. మీకు దూరంగా ఉన్నటువంటి వారు ఆయన మా రక్షణార్థమై మా మేలు కొరకే దేవుడు వివరిస్తున్నాడని గ్రహించి మీ వైపు తిరగగలిగిన భాగ్యాన్ని దయచేయండి ఆయన. మీకు స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగొంచండి. మీ ప్రభావ మహిమతో ఆవరింపచేసి మీ గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడును మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని నిత్య సహవాసము సదా మనందరికి తోడయ్యుండును గాక. ఆమెన్.